ఉన్నట్టుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయి మారిన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరారు కొంతమంది ముఖ్య నేతలు. పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కకపోతుండడంతో పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా పలువురు స్వరం పెంచడంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రాజకీయ పార్టీల్లో కలవరం రేపుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? ఈ స్టోరీలో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ వివాదాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి తూర్పు జిల్లాలో అధికార పార్టీలోనే తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ జీవితం మొదలుపెట్టి ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ, భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలలో చేరారు. అయితే తాజాగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తన రాజకీయ గురువు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలతో కలిసి కాంగ్రెస్లో చేరారు. కోనేరు కోనప్ప పార్టీలో చేరినప్పటి నుంచి అధికార పార్టీపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్కు పార్టీ ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఆయనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం, మంత్రుల పర్యటనలు కూడా పిలవకపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా తాను త్వరలోనే వేరే పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చెన్నూరు నియోజకవర్గంలో మాజీ ఇన్ఛార్జి జడ్పీ చైర్మన్ మూల రాజిరెడ్డి సైతం అక్కడి ఎమ్మెల్యే గడ్డం వివేక్పై తిరుగుబాటుకు దిగారు. మా ఎమ్మెల్యే ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో తెలియదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలు తూర్పు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ముఖ్య నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కోనేరు కోనప్ప ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు సైతం ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి అధికార పార్టీ కాంగ్రెస్ అడ్డుకట్ట వేస్తుందా? నేతలను సమన్వయం చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.